వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్. కువైట్లో ఉన్న వాళ్ళందరికీ ముందుగా కువైట్ హలాల్ ఫిబ్రవరి అంటే కువైట్ దేశం యొక్క నేషనల్ డే అండ్ లిబరేషన్ డే సందర్భంగా కువైట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అనేవి జారీ చేసిందనమాట. అందులో ముఖ్యంగా వచ్చేసి ఫిబ్రవరి 25వ తేదీన 26వ తేదీన కువైట్ అంతా దేశం మొత్తం మీద హాలిడేస్ ఇస్తారు. సో ఆ 2 రోజులు కువైట్ దేశం మొత్తము లైటింగ్స్తో అండ్ క్రాకర్స్తో మ్యూజిక్తో అంతా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. నేషనల్ డే అండ్ లిబరేషన్ డే కాబట్టి ఆ 2 రోజులు. సో ఇందులో ముఖ్యంగా మనము చేయకూడని పనులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, బాల్స్ నీళ్ళలో వేసే బాల్స్ తీసుకొని మనము కార్ల మీద మనుషుల మీద కొడతా ఉంటాం, అవి బ్యాన్ చేసినారు. వాటర్ గన్స్ అని అంటారు కదా, వాటర్ గన్స్ అనేది మనం యూజ్ చేసేసి కార్ల మీద మనుషుల మీద కొట్టకూడదు. అండ్ చెత్త అనేది రోడ్ల పైన ఏడంటే ఆడ వేయకూడదు. అండ్ అంతేకాకుండా ఫాగ్ క్రీమ్స్ వస్తాయి కదా, స్ప్రే గన్స్ వస్తాయి, అవి యూజ్ చేయకూడదు అని చెప్పినారు. అండ్ అంతేకాకుండా టపాసులు అనేవి ఇళ్ళ మధ్యలో ఈ వీధులలో ఇట్లాంటి చోట యూజ్ చేయకూడదు అని చెప్పినారు. అండ్ ఈ 2 రోజులు కువైట్ దేశం మొత్తము ఫుల్ ఎంజాయ్మెంట్గా లైటింగ్స్తో, సౌండ్స్తో, క్రాకర్స్తో ఫుల్గా డెకరేషన్ చేసేసి ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువ ఇబ్బంది పడేది మన డ్రైవర్లు. ఈ 2 రోజులు వచ్చేసి మనము రోడ్ల మీదకి పోయినా కానీ చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఏమైతే చేస్తారంటే బలూన్స్లో నీళ్లు నింపేసి అద్దాల మీద కొడుతుంటారు, బండ్లకు కొడుతుంటారు. సో అలాంటప్పుడు మనకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అండ్ కొంతమంది వాటర్ గన్స్తో మన కాళ్ళకు కొడుతూ ఉంటారు కొన్ని ఏరియాలలో. అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళకు ఏం చెప్పడానికి కుదరదు. మనం బండి వచ్చేది వెనకాల ముందు పోయేటివి చూసుకుంటూ పోవాలా. అండ్ అంతేకాకుండా తెలియకుండా మనము ఈ 2 రోజులు మనము ఏడైనా చెత్త అట్లాంటి పారేయడం వల్ల ఫైన్స్ వస్తాయి చాలా వరకు. మనకు కువైట్లో ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయనేసి. ప్రతి చిన్న దానికి మనకు ఫైన్స్ వస్తాయి, అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది మన శాలరీలో. సో ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. అండ్ దాని తర్వాత విషయం వస్తే రంజాన్ పండుగ కాబట్టి రంజాన్ నెలలో నేషనల్ డే వచ్చింది. ఆ 2 రోజులు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. కానీ ఈ స్వతంత్రం వచ్చిందనేసి కువైట్ వాళ్ళు, కువైట్ గవర్నమెంట్ వాళ్ళంతా సెలబ్రేషన్ చేస్తుంటే రంజాన్ పండుగ వచ్చింది కాబట్టి మనకు మన ఇండియన్స్కి ఇళ్లలో పనిచేసేటోళ్ళకు ముఖ్యంగా అందులో ఆడవాళ్ళకి చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మీరు గమనిస్తే డ్రైవర్లకు పని తక్కువ ఉంటుంది రంజాన్ నెల వచ్చిందంటే. ఎందుకంటే ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళు బయటికి ఎక్కువ పోరు. ఒక పొద్దు చెల్లించేంత వరకు వాళ్ళు ఇళ్ళలోనే ఉంటారు. దాని తర్వాత పోతారు మహా అంటే షాపింగ్ కోసం అట. కానీ ఇళ్ళలో ఉండేటోళ్ళు ముందుగా మన పని మనుషులైతే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక ఇష్టం వచ్చినట్టు ఐటమ్స్ చెప్తా ఉంటారు, ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు తయారు చేసి పెట్టాలా. వాళ్ళందరూ తిన్న తర్వాత మళ్ళీ అదంతా క్లీన్ చేయాలా. అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ తెల్లజామున తింటారు కదా, దానికోసం మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ చేయాలా. సరేలే అప్పటికి తినడం అయిపోయింది, వాళ్ళు నిద్రపోయినారో డ్యూటీకి పోయినారో, మనం కొద్దిగా రెస్ట్ తీసుకున్నామంటే మళ్ళీ రొటీన్ వర్క్ ఉంటుంది అనమాట వాళ్ళకు. అంటే క్లీనింగ్ చేసేది, ఊడ్చేటి, బట్టలు ఉతికేటి, ఐరన్ చేసేటి, మళ్ళీ ఈవినింగ్ కోసం వంటలు చేసేటి. సో చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. నైట్ టైమ్స్ దాదాపు 3 దాకా కొన్ని ఇళ్ళలో అయితే వాళ్ళకు రెస్ట్ ఇయ్యరనమాట. అంటే ఉదయం వాళ్ళు కిందికి దిగినారంటే సాయంత్రం ఏమన్నా తినడానికి వాళ్ళు ప్రిపరేషన్ చేయాలా. దాని తర్వాత అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ నైట్ అంటే తెల్లజామున తినడం కోసము మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకుంటా అండ్ కుకింగ్ చేస్తూ ఉండాలి. అంటే నైట్ 3 దాకా 4 దాకా కూడా వాళ్ళకు టైం అనేది ఉండదు, వాళ్ళు కిచెన్లో ఉంటారు. సో మీరు ఈ రంజాన్ నెలలో మీకు ఇబ్బంది ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఇటువంటి సమయంలోనే కొద్దిగా మీరు స్ట్రెస్ని దూరం చేసుకొని మీకు వచ్చే కోపానికి, అలసటకు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఈ రంజాన్ నెల అనేది ఎటో ఒకట అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అనమాట. సో అందరికీ తెలిసిందే కువైట్లో రంజాన్ నెల వచ్చిందంటే చాలామందికి సంతోషం ఉంటుంది. ఎక్కువ ఎక్కువ చేసి బాధ కలిగేది, పని ఎక్కువయ్యేది ఆడవాళ్ళకు. సో అందరికీ ఈ రంజాన్ నెలలో అంత ఎక్కువ పని లేకుండా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలనేసి నేను ఆశిస్తున్నాను. అండ్ అంతేకాకుండా మనము ఈ రంజాన్ నెల వచ్చింది అండ్ ఈదులు అదే హలాల్ ఫిబ్రవరి వచ్చేసింది కాబట్టి ఈ 2 అయిపోతే మళ్ళీ తర్వాత వచ్చేది కూడా మనకు బక్రీద్ అనేది వస్తుంది. దాని తర్వాత జూన్లో హాలిడేస్ వస్తాయి, అందరూ ఇళ్ళకి పోతుంటారు. సో
ఈ 2 నెలలు మనము కంట్రోల్ చేసుకొని మన కోపాన్ని గానీ, మన పనిని గానీ ఎక్కువ చేసుకుంటే 2 నెలల తర్వాత మనం హ్యాపీగా మన ఇండియాకి పోవచ్చు. మన ఫ్యామిలీ వాళ్ళతో కలిసి మళ్ళా తిరిగి రావచ్చనమాట. మన ఇంటికాడ ఉండే వాళ్ళకైతే తెలియదు దీని గురించి. సిట్యుయేషన్ ఏ విధంగా ఉంటదని చెప్పేసి. వాళ్ళనుకుంటారు మనకు రంజాన్ పండుగ వస్తే ఈళ్ళు పెద్ద పెద్ద హదియాలు ఇచ్చేస్తారు. ఫోన్‌లు, గిఫ్టులు, డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి. ఆ కాలం పోయింది. ఇప్పుడు అంత ఇదిగా ఎవరే గాని ఇయ్యడం లేదనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటది. కువైట్‌లో ఉండేటోళ్ళందరూ. ప్రతి ఒక్కరు వచ్చింది ఫ్యామిలీని మెయింటైన్ చేయాలా. ఫ్యామిలీ కోసమే వచ్చినారు కాబట్టి సో, ఈ ఒక నెల, రేపు వచ్చే నెల ఈ 2 నెలలు అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఉంటే మళ్ళా మనం హ్యాపీగా ఇంటికి పోయేసి రావచ్చు ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే ఈ హలాల్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 25వ తేదీన, 26వ తేదీన డ్రైవర్లు బయటికి పోయినప్పుడు ఈ పిల్లలు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నీళ్లు కొడతాంటారు, వాటర్ గన్స్ యూజ్ చేస్తుంటారు, ఫాగ్ స్ప్రే క్రీమ్స్, స్ప్రేస్ అనేటివి యూజ్ చేస్తుంటారు. సో, జాగ్రత్తగా బండి తోలండి. అండ్ డస్ట్ ఏమన్నా ఉన్నా గానీ తీసుకుపోయేసి మనం డస్ట్‌బిన్స్‌లోనే వేయడం వల్ల మనకు చాలా వరకు ఫైన్‌ల నుంచి తప్పించుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హావ్ ఎ గుడ్ డే. బాయ్. థాంక్ యూ.